తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణ జరుగుతుందా? మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అలాగైతే కేబినెట్ విస్తరణ జరిగేదెప్పుడు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పుల అంశం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. కానీ అదెప్పుడు అన్నదే క్లారిటీ రావడం లేదు. మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొందరు మంత్రుల వ్యవహార శైలి, పనితీరు సీఎంకు అస్సలు నచ్చడం లేదు. అలాంటి వారిని కేబినెట్ నుంచి తప్పించి కొత్త వారిని తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం బాగానే జరిగింది. జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి పెండింగ్ లో ఉంది. ఆయన రాజ్యసభ ఎంపీ కాకుండా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన ఈనాటిదేమీ కాదు. అది చాలా నెలలుగా పెండింగ్ లో ఉన్న అంశమే. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించి ఇంచుమించు 8 నెలలు దాటిందే. నాగబాబు ఎమ్మెల్సీ కూడా అయ్యారు. మంత్రి పదవి మాత్రం వరించలేదు. నాగబాబును కేబినెట్లోకి తీసుకున్నా కుటుంబ ముద్ర, సామాజిక ముద్ర పడటం ఖాయం. అయినా కూడా పొత్తులో భాగంగా తప్పని పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. కనీసం 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే మంత్రులను మార్చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఇదే ఆలోచనతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులను చంద్రబాబు పెండింగ్ లో పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2 ఏళ్లు గడిస్తే మంత్రులకు టైం ఇచ్చినట్టు అవుతుంది. ఇతరులకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉందనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే ఆలస్యం అవుతోందని టాక్. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ కూడా కొందరు మంత్రులను వెంటనే మార్చాలని చెప్పినట్టు సమాచారం. అయితే కొంతకాలం ఆగాలని ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ అంతకంతకు జోరందుకుంటోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. ఇంతకు ముందు కూడా బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలనే మాటలు అక్కడక్కడా వినిపించినప్పటికీ బాలకృష్ణ ఫ్యాన్స్ లేదంటే టీడీపీ కార్యకర్తలు గతంలో ఇలా డిమాండ్ చేయలేదు. ఇప్పుడు మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ బావ చంద్రబాబు ముఖ్యమంత్రి, బాలకృష్ణ అల్లుడు లోకేష్ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు బాలకృష్ణకు కూడా మంత్రి పదవి వచ్చిందంటే కుటుంబ పాలన అనే ముద్ర పడుతుంది. అలాగే ఒక సామాజిక వర్గం అనే స్టాంపు పడుతుంది. ఎన్నడూ లేనిది అభిమానులు బాలకృష్ణకు మంత్రి పదవి కావాలని గట్టిగానే కోరుతున్నారు. ఈ డిమాండ్ ఊపందుకుంటే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఒక పక్క బాలకృష్ణ, మరో పక్క నాగబాబు. ఎవరికి ఛాన్స్ దక్కేనో అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. సీఎం మాత్రం ప్రస్తుతం మంత్రివర్గంలో మార్పుల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.